uh, what are the biggest difference which I've seen between your films and what we see in other films, right? Um, the lead characters in your story, they always have an angst, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని కోపం. వాళ్ళకి అసలు లైఫ్లో ఒక గోల్ అంటూ ఉంటుంది, బట్ ఆ జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఆ జర్నీలో వాళ్ళ మొత్తం లైఫే చేంజ్ అయిపోతుంటుంది. సో I don't know, maybe I'm wrong, but you have to correct me on this. Do you see cinema as a tool to find answers to these questions that you have about human nature? Or are you just reflecting what's happening in the society? నేను ఒక కథ చెప్తున్నప్పుడు ఒక పూర్వాపరాలు అంటారన్నమాట. వెనక జరిగింది, ముందు జరగబోతుంది, అవి మొత్తం కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. నేను కథ చెప్తున్నప్పుడు ఒక జాగ్రత్త తీసుకునేది ఏంటంటే, ఇతని కథ మాత్రమే కాదు, ఇతని కథ చుట్టూ వాళ్ళ ఉన్న కథ, ఆ చిన్న చిన్న ఒక ఇట్స్ టోటల్ ఒక మాలిక్యూల్ తీసుకున్నట్టు. ఓకే, వాళ్ళ అందులో ఒక సబ్ ఆటమ్స్ దాకా, న్యూక్లియస్ దాకా వెళ్తే కానీ కథ రాదు. ఆ న్యూక్లియస్ ఏంటయ్యా అంటే, అతనికి బయట ఉండి హీరో వెళ్ళి విలన్స్ కొట్టేయటం, ఏదో బయట మాట్లాడటం కాదు. ఒక వ్యక్తిని మీరు నాతోటి ఓకే కొన్ని రోజులు గడిపితే నేను ఎలాంటి ఉండో మీకు అర్థమైద్ది. నా ప్రాబ్లమ్స్ ఏంటి, నా ఆనందాలు ఏంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నా చిన్న చిన్న సంతోషాలు ఏంటి, నా ఎనర్జీ ఏంటి, మొత్తం అర్థమైంది నేను మీతో గడిపినా కూడా. ఈ సినిమాలో 2 గంటల మాటని చెప్పి అతని జీవితాన్ని మొత్తాన్ని అతనితో గడుపుతున్నాం మనం. అతని జీవితాంతో గడుపుతున్నప్పుడు ఒక్కరోజు గడిపినా సరే, అతను పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం అతనితో ఎంపతి ఆర్ సింపతి ఏదో క్రియేట్ కావాలి. ఐ క్రియేట్ దట్ ఎంపతి. గాలి సీన్ దగ్గర నుంచి కేబుల్ రాజు కావచ్చు, మన బీటెక్ బాబు కావచ్చు, దూపాటి హరిబాబు కావచ్చు, కొంతసేపు అయ్యేసరికి ఆడియన్స్ విచ్ ఐ ట్రై టు డూ దట్. అతను చొక్కా పట్టుకొని వెనకకు చిక్ రైలు అన్నట్టు అతను వెనక వెళ్తూ ఉండాలి, అతను ఎటు తీసుకెళ్తుంటే అతనంటే వాట్ వీ కాల్ ఎంపతి. ఐఎమ్ సక్సెస్ఫుల్ ఈ కంచె సినిమాలో మరీ ముఖ్యంగా. ప్రతి సినిమాలో అందులో అభిరామ్ కావచ్చు, గమ్యం దగ్గర నుంచి ఇక్కడ సరోజ్ క్యారెక్టర్ కావచ్చు, రాములు క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆడియన్స్ మనం కనెక్ట్ అయితే ఇంక వాళ్ళని పట్టుకుని వెళ్తూ ఉంటాం. సో వాళ్ళ మదిలో జరిగే వాళ్ళ ఆత్మ సంఘర్షణలన్నీ మన ఆత్మ సంఘర్షణలు. ఆ క్యారెక్టర్కి ఒక సినిమాలో ఒక క్యారెక్టర్కి క్యారెక్టరైజేషన్ అంటాం. అంటే ఓన్లీ దుస్తులు మాత్రం కాదు, కేశాలంకరణ కాదు, ఒక టోటల్ అతని బాడీ మొత్తాన్ని ఆడియన్స్ పరిచయం అవుతుంది, చూడగలుగుతాం, అతని మాటలు వినగలుగుతాం. కానీ లోపల ఒక సోల్ ఉంటుంది. ఆ సోల్ని కూడా మనం ఆడియన్స్ దాకా చేర్చగలిగితే దట్ ఈస్ ఎ గుడ్ రైటింగ్. ఇన్ ఎవ్రీ ఫిల్మ్ వితౌట్ ఎ మిస్టేక్ ఐ విల్ ట్రై టు సీ లోపల. కృష్ణ చేద్దాం బీటెక్ బాబుని తీస్తాం, వాడి బాధ ఏంటి, నెసెసిటీ ఆఫ్ లివింగ్, ఎవడు బతకాలి, ఏంటి గొడవ ఏంటి, ఈ కళలో గిలలో ఏంటి. ఆ తాత చెప్తాడు అది కళ, ఆయన చెప్తున్నప్పుడు ఆయన లోపల మనం ఆ క్యారెక్టర్ లోపల సోల్ క్రియేట్ చేయాలి. ఆ సోల్ క్రియేట్ చేసినప్పుడు అతని ప్రశ్నలు ఆటోమేటిక్గా మన ప్రశ్నలు అవుతాయి. నేను అది అతను ఏదో ప్రశ్నలు సాధించాలి, ఇదేదో అంతర్మాత్రంగా అతను వెళ్తున్నాడు కాదు. జనరల్గా వెళ్తున్నప్పుడు కూడా మనకు చాలా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. బికాస్ వీ క్రియేట్ దోస్ మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద స్టోరీలో. కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు అతనిలో ప్రశ్నలు ఉద్భవించాలి. ఫిజికల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ వాట్ వి కాల్, వాటన్నిటినీ కథలో రాస్తున్నప్పుడు జరుగుతాయి. అది ఆడియన్స్కి ప్రస్ఫుటంగా క్యారీ అవుతాయి. వేదం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ జపాన్ వాళ్ళు వేసిన ఒక బాంబుని చూడటం జరిగింది. అక్కడ నాకు ఒక చిన్న బీజం పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్సు నో మ్యాన్స్ ల్యాండ్లో, దేశం కాని దేశంలో, ఖండం కాని ఖండంలో 25 లక్షల మంది పోరాడారంటే అక్కడ నాకు 25 లక్షల కథలు ఉన్నాయి. అందులో ఒక కథ నేను చెప్దామనేది అప్పుడు అనిపించింది.